అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మే 31 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరు రేపు ఎదురబోయే శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాము. రేపటి రోజున మీకు అపరిమితమైనటువంటి ఎనర్జీ, అంతులైనటువంటి ఉత్సాహంతో మీరు చాలా మంచి మంచి పనులను అయితే చేయబోతున్నారు. అలాగే మీరు ఎంచుకున్నటువంటి ప్రతి పనిని కూడా చివరి వరకు తీసుకొస్తారు. అంతేకాకుండా పనిలో విజయాన్ని కూడా చూస్తారు. ఇక మీకు అనుకూలమైన ఫలితాలు రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంటి తాలూకు టెన్షన్లు కొంత వెసులుబాటునైతే మీకు ఇస్తాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాలు ఎవరైనా చేపట్టాలని చెప్పి అనుకున్నా కానీ ఇలా ఇంటికి సంబంధించినటువంటి కొన్ని టెన్షన్స్ అయితే మీకు తగ్గుముఖం పడతాయి. అలాగే సహజ సౌందర్యాన్ని చూసి కాస్త తడబడతారు. మీరు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో అంటే ఎవరికైనా కానీ సహాయం చేయటం కానీ లేదంటే వారి ద్వారా ప్రశంసలు పొందడం కానీ ఇలాంటివి మీ జీవితంలో రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఎవరు ఎప్పుడు చూడనటువంటి లాభాలు మీకు రేపటి రోజున కనిపిస్తాయండి. ఇక అలాగే మీ జీవితంలో రేపటి రోజున ఎనలేటువంటి శుభవార్తలు కూడా రేపటి రోజున వినబోతున్నారు. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదంటే ఇంటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్లో కావచ్చు. ఇలా దేని గురించి అయినా కానీ మంచి శుభవార్తలు అయితే వింటారు. ఇక ఈరోజు మీరు చాలా ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఉంచుకోగలుగుతారు. అయితే రేపటి రోజున మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరో తప్పకుండా మీరు తెలుసుకుంటే చాలా ఆనందిస్తారనే చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున మీరు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారని చెప్పుకున్నాం కదండి. ఆ శుభవార్తలు ఏమిటి, ఆ వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వ్యక్తులు ఏమిటంటే అండి, బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసినటువంటి వ్యక్తులను జీవితాంతం కూడా గుర్తుంచుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలు కానీ బంధుత్వాలను కానీ విడిచిపెట్టారనమాట. అలాగే అలవాట్లను మార్చుకొని వీరి యొక్క క్రమశిక్షణలో నూతన విజయాల కోసము నిరంతరం కూడా ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువనటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశము విపరీతంగా వస్తూ ఉంటుంది. ఇతరులను రెచ్చగొడితే స్వభావాన్ని కూడా కొంచెం ఎక్కువగా కలిగి ఉంటారు. ఇది కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా దారితీస్తుంది. అలాగే వీరికి ఉన్నటువంటి బాధ్యతలు కావచ్చు, ఇతరులు చెప్పుకోవాలని చెప్పి వారి సానుభూతిని పొందాలని చెప్పి ఈ రాశి వారు అసలు ఎప్పుడు కూడా ఆలోచించరు. ఎప్పుడు కూడా వీరి మనసులోనే ఏదైనా ఒక విషయాన్ని కానీ లేదంటే బాధను కానీ ఏదైనా కానీ వీరి మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వీరికి కొంచెం విరోధాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ విరోధాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి కొంచెం విఫలం కూడా అవుతూ ఉంటారు. మధ్య వ్యక్తిత్వాన్ని కూడా ఎప్పుడు ముందు నిలుస్తారండి. ఇతరులకు హామీలు ఉండి చిక్కులు కూడా కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలో చక్కగా రాణిస్తారండి. రేపటి రోజున ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుబంధాన్ని కూడా మీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున ఇద్దరు వ్యక్తులు అయితే మీ జీవితంలో ప్రవేశించబోతున్నారని చెప్పుకోవాలి. అయితే అది స్త్రీలు కావచ్చు, లేదంటే పురుషులు కావచ్చు, లేదా ఒక స్త్రీ ఒక పురుషుడైనా కావచ్చు. ఇలా మీ యొక్క లైఫ్లోకి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా రాబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారము ఆ యొక్క వ్యక్తుల మూలంగా అయితే మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి. వారు మీకు ప్రాణమిత్రులుగా మారేటువంటి అవకాశాలు కూడా సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇద్దరు ఒకేసారి ఒకే చోట మీ జీవితంలోకి రారండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు మీ యొక్క లైఫ్లోకి అయితే ఎంటర్ అవుతున్నారని చెప్పుకోవాలి. వీరి మూలంగా మీ యొక్క జీవితము కీలకమైన మలుపులు అయితే తిరిగి మంచిగా మీ జీవితం అనేది 3 పూలు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే వారి మూలంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా మీరు రీచ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. రేపటి రోజున అంటే మామూలుగా మనం అనుకుంటాము కదండి, ఎవరైనా ఒక వ్యక్తి రాక కొంతమంది జీవితంలో అంటే ఊహించినటువంటి మలుపులు తిరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి మనం వినే ఉంటాం కదా. ఈ విధంగా మన జీవితంలో కూడా వారు వచ్చేటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితం ఊహించినటువంటి మలుపులే తిరుగుతుంది. ఆ మలుపులు కూడా మీ యొక్క భవిష్యత్తుకు
బంగారు బాట వేయబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే శుభవార్తలు అని చెప్పాం కదండి, అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ జీవితంలో మరొక ముఖ్యమైనటువంటి చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు జరగటం వల్ల కూడా మీకు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే మంచిగా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ జీవితంలో మీకు భవిష్యత్తు గురించి మీకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయం విషయంలో కూడా మీకు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా రేపటి రోజున మీరైతే పొందే తీరుతారు. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించిన ఏదైనా కానీ లక్ష్యాన్ని వీళ్ళంటే మీరు కలిగించేలాగా వీరు ప్రయత్నం కూడా చేస్తారనమాట. అలాగే ఆ లక్ష్యాన్ని మీరు అందుకునేలాగా మీరు తప్పకుండా మంచిగా నలుగురిలోనూ మంచి స్థాయిని గుర్తింపును పొందేలాగా వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు పూర్తిగా పొందుతారు. అలాగే ఇంకా మీ జీవితానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తను కూడా మీరైతే వింటారు. అంటే ఒక్కొక్కరికి కోరికలు ఒక్కొక్క రకంగా ఉంటాయండి. ఒక్కొక్కరి పరిస్థితులు కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి మంచి శుభవార్తలు కూడా వీరు వినే ఉంటారు చెప్పుకోవాలి. ఇంకా కొంతమందికి విదేశాలకు వెళ్ళాలని చెప్పి బలమైనటువంటి కోరిక ఉండే ఉంటుంది కదా. మరి కొంతమందికి వివాహం గురించి, లేదంటే వివాహ సంబంధాలు కుదరటం లేదు, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దల ఆమోదాన్ని పొందడం కోసము, అలాగే ఉద్యోగస్తులకు చక్కని అవకాశం రావడం కోసము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఎప్పటి నుంచో మంచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా చాలామంది చాలా రకాల వాటి కోసము ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆ కోరికలనే ఉండటం వల్ల ఆ కోరికల పెరుగుదల కోసము ఎదురు చూస్తున్న వారికి ఒక సంబంధించిన గుడ్ న్యూస్లు రావటము, ఈ విధంగా మీ జీవితం సంబంధించి ఒక పరిస్థితులు అనేవి మీ కోరిక అయితే మీకు బలంగా ఉందో దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త అయితే రేపటి రోజున మీరు తప్పకుండా వింటారని చెప్పుకోవచ్చు. మరి అలాగే మీ యొక్క కోల్పోయినటువంటి బంధాలను కూడా మీరు తిరిగి దక్కించుకునేటువంటి అవకాశాలు కూడా మీ జీవితంలో రేపటి రోజున కనిపిస్తున్నాయి. ఈ విధంగా అత్యంత పెద్ద పెద్ద శుభవార్తలను అయితే మీరు రేపటి రోజున వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని జాగ్రత్తలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా శని భగవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించకూడదు. కొంతమంది ఏంటంటే శని భగవాన్ని నిత్యం కూడా నిందిస్తూ ఉంటారండి. అంటే ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు శని భగవాన్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకండి. అలాగే మీ జీవితంలో మీరు మూర్ఖులతో సహవాసం చేయకండి. అలాగే ఇతరుల కీడు కోరుకునేటువంటి వ్యక్తులతో కూడా మీరు సహవాసం అనేది ఎప్పటికి కూడా చేయకండి. ఇప్పుడు మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి అలాగే నిజాయితీ కలిగినటువంటి స్నేహితులను ఎంచుకొని మీరు వారితో సహవాసం ఏర్పరచుకొని అలాగే మంచి బంధాన్ని కూడా ఏర్పరచుకోండి. అప్పుడే మీరు మీ జీవితంలో ఒక మంచి సత్ఫలితాలను కలిగేలాగా ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క నెగిటివ్ థింకింగ్ కూడా ఏదైతే ఉంటుందో అది కూడా మీ పైన ప్రతికూలమైన ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో ఊహించినటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అతిపెద్ద శుభవార్తలు అయితే మీరు తప్పకుండా వినేటువంటి అవకాశాలు ఇద్దరు వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి వారు ప్రవేశించి మీ యొక్క జీవితానికి వారు బంగారు బాట అయితే వేయబోతున్నారని చెప్పుకోవాలి. అద్భుతమైన అవకాశాలు మీరు పొందుతారని కూడా చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఇలా ఏ రంగానికి సంబంధించిన వారికైనా కానీ మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మలుపులైతే కనిపిస్తాయి. అలాగే మీరు ఆర్థిక పురోగతి కోసము మహాలక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడా ఆరాధించుకుంటూ ఉండండి. అలాగే శుక్రవారం నాడు తప్పకుండా నేతి దీపంతో అమ్మవారికి దీపారాధన చేసుకొని ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకొని చక్కగా గుమ్మం దగ్గర కూడా చక్కగా గుమ్మం అంతా కూడా పసుపు కుంకుమలతో అలంకరించండి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టించండి. అలాగే తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపం దండం పెట్టుకోవడం ద్వారా మీ యొక్క సంకల్పం అనేది త్వరగా అయితే పూర్తవుతుంది. దీపం పెట్టుకోవడం అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలను చెప్పుకోవడము, అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం చేసి పెట్టడము, అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడము, ఇలాంటివన్నీ కూడా మీకు మేలైతే జరుగుతాయి. అలాగే నవగ్రహాల యొక్క ఆరాధన, శని భగవానుడి యొక్క ఆరాధన కూడా మీకైతే మేలు జరుగుతుంది. ఈ విధంగా మీరు దైవనామస్మరణ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ఏదో ఒక విధంగా ఇంట్లో దీపారాధన చేసుకోవడము, లేదంటే దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం వలన మీకైతే ఉన్నటువంటి ప్రతికూలమైన సంఘటనలన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. మరి తెలుసుకుందాకండి మేషరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.